క్యారెక్టర్ అవుట్‌పుట్ ఫంక్షన్స్. సో, ఆల్రెడీ మనం క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాము. సో, అంటే క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్ అంటే కీబోర్డ్ నుండి వాల్యూని ఎంటర్ చేస్తే దాన్ని క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్ అంటారు. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ అవుట్‌పుట్ అంటే ఏదైతే మనం రీడ్ చేసుకున్న క్యారెక్టర్ ఉందో దాన్ని స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసే వాటిని అవుట్‌పుట్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనా? వీటిలో మనకి ఓవరాల్‌గా 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి పుట్‌సిహెచ్ ఫంక్షను, పుట్‌సి ఫంక్షను, పుట్‌కార్ ఫంక్షన్. సో, ఈ 3 ఫంక్షన్స్ కూడా మనకి ఏదైతే వేరియబుల్‌లో స్టోర్ అయిన క్యారెక్టర్ ఉంటుందో దాన్ని మానిటర్ మీదకి డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్స్. సో, సింటాక్స్ అన్నిటికి సేమ్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే పుట్‌సిహెచ్, పుట్‌సి ఈ 2 కూడా మనం మానిటర్‌లో డిస్‌ప్లే జేయొచ్చు. అలాగే ఒక ఫైల్‌లో కూడా మనం ఆ క్యారెక్టర్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. బట్ పుట్‌కార్‌లో ఓన్లీ మానిటర్ మీద మాత్రమే మనం ఆ క్యారెక్టర్‌ని డిస్‌ప్లే చేస్తాము. ఫైల్‌లో అయితే కుదరదు. సో, ఈ 2 కూడా మనకి మానిటర్ ఆర్ ఫైల్‌లో మనకి డేటాని డిస్‌ప్లే చేయడానికి అవుట్‌పుట్‌ని రైట్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ పుట్‌కార్‌లో ఓన్లీ మానిటర్ మీద మాత్రమే మనం క్యారెక్టర్‌ని రైట్ చేస్తాము. ఓకేనా? సో, రీడ్ అండ్ రైట్ అనే దానికి కూడా డిఫరెన్స్ తెలిసుండాలి. రీడ్ అంటే ఏంటి అంటే, రీడ్ అంటే మనం కీబోర్డ్ నుండి వాల్యూని తీసుకుంటే అది రీడ్ అవుతుంది. ఆల్రెడీ తీసుకున్నది మనకి డిస్‌ప్లే చేయాలి అంటే అది రైట్ అవుతుంది. సో, రీడ్ డేటా, రైట్ డేటా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. రీడ్ డేటా అంటే కీబోర్డ్ నుండి మనం ఏదైనా వాల్యూ తీసుకోవాల్సొస్తే అది రీడ్ డేటా అవుతుంది. రైట్ అంటే మనకి మానిటర్ మీద డిస్‌ప్లే అవ్వాలి అంటే అది రైట్ డేటా అవుతుంది. ఓకేనా? అలాగే ఇన్‌పుట్ అంటే కీబోర్డ్ నుండి, అవుట్‌పుట్ అంటే మానిటర్ మీదకి. ఇవి సింపుల్ డిఫరెన్సెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ మూడిట్లికి మనకి సింటాక్స్‌లు, ఎగ్జాంపుల్‌లు సేమ్. జస్ట్ ఒక్కదానికి సింటాక్స్ చూద్దాము. సో, కంపల్సరీ మీరు పుట్‌సిహెచ్, పుట్‌సి, పుట్‌కార్ ఈ 3 ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలంటే కంపల్సరీ అదొక క్యారెక్టర్ అయ్యి ఉండాలి. సో, అందుకని ఫస్ట్‌గా మీరు ఆ క్యారెక్టర్‌ని డిక్లేర్ చేసుకోవాలి. సో, డిక్లేర్ చేసుకున్న క్యారెక్టర్‌లో ఉన్న వాటిని మీరు ప్రింట్ చేయాలి గాబట్టి, పుట్ సీహెచ్ ఆఫ్ సి ఇది మీకు సింటాక్స్ అన్నమాట. క్యారెక్టర్‌ని డిక్లేర్ జేసుకోవాలి. డిక్లేర్ చేసుకున్న క్యారెక్టర్‌లో ఉన్న డేటాని మీరు పుట్ చేయాలి. మానిటర్ మీద డిస్‌ప్లే చేయాలి. సో, ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యార్ సి అనేది తీసుకున్నాను. సిలో సమ్ డేటా క్యాపిటల్ ఏ తీసుకున్నాను. సో, పుట్ సీహెచ్ ఆఫ్ సి అన్నాననుకోండి. సో, నాకు ఇక్కడ సిలో ఏదైతే డేటా ఏ అనుందో, అది నాకు డైరెక్ట్‌గా మానిటర్ మీద డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? ఇది వీటి వల్ల యూజ్. పుట్ సీహెచ్, పుట్ సి, పుట్ క్యార్ ఈ 3 కూడా మానిటర్ మీద క్యారెక్టర్‌ని డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేసేవి. ఓకేనా? మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకొస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.